వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం తెలిసిందే. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ అగ్రనేత వైవి సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిల తన తాజా నిర్ణయం పట్ల ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. వైసీపీలో అవకాశం లేకపోవడం వల్లే షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని, తెలంగాణలో పరిస్థితులను బట్టి కాంగ్రెస్లో విలీనం నిర్ణయం తీసుకున్నారని వైవి సుబ్బారెడ్డి వివరించారు. షర్మిలే కాదు, ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కూటమి కట్టినా ప్రజల మద్దతు జగన్కే ఉందని స్పష్టం చేశారు. జగన్ కాకుండా మరొకరు సీఎం అయితే రాష్ట్రంలో పేదలకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. నుంచి కూడా మీరు అడుగుతానే ఉన్నారు, మేము చెప్తానే ఉన్నాం. ఒకటే సమాధానం, నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడతాను. ఇందాక మీరు కూడా ఏదో పేరు చెప్పారు, నేను ఎవరి గురించి మాట్లాడతాను. ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, మొత్తం కలిసి వచ్చినా, 2 పార్టీలు 3 పార్టీలు కూటములుగా వచ్చినా సరే, మాకు పైన దేవుడు ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళా ఈ లబ్ధి పొందుతున్న కుటుంబాలు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఆ లబ్ధి పొందుతున్న కుటుంబాలకి ఆయన కాకుండా మళ్ళీ వేరే విధంగా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాల్లో నష్టపోతారు. కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. ఎవరు ఏ పక్క ఏ పార్టీలో చేరినా సరే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మాకు అపారమైన నమ్మకం ఉంది. రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకి రాజకీయ ఇది ఉండాలని ఉంటుంది. అది ఇక్కడ మన పార్టీలో అవకాశం లేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లోగడ షర్మిలమ్మ గారు తెలంగాణ పార్టీలో పోయి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతారని పోయారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆమె తీసుకున్న నిర్ణయం. దానికి మన పార్టీకి దీనికి ఎటువంటి